హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీకి గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. సో ఆయనతో మరికొన్ని విషయాలు మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అయితే ముందుగా ఈరోజు మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, నిన్న ఇండియన్ బడ్జెట్ జరిగింది మొత్తం కూడా. సో ఈ 2024 సంవత్సరంలో ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రాముఖ్యత ఉంది? ఆ క్వశ్చన్ చాలా టఫ్ క్వశ్చన్ తేజ. ఎందుకంటే అప్పుడు నువ్వు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో నాకు పొజిషన్ ఇస్తే కనుక్కొని చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు హాట్ టాపిక్ ఇలా గత 24 గంటలుగా చూసుకుంటే నిన్న పొద్దుట 11 గంటలకు బడ్జెట్ స్టార్ట్ అయింది. చాలా పరిణామాలు. స్టాక్ మార్కెట్ కుదేలైంది, గోల్డ్ మార్కెట్ రేట్ తగ్గింది. మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. సింగిల్గా ఆ బడ్జెట్ ఒక లైన్లో నేను చెప్పాలనుకుంటే ఇన్ కంటిన్యూషన్ బడ్జెట్ అంటాను. అంటే కొత్తగా పెద్దగా చేసింది ఏం లేదు, పెద్దగా ఒరిగేది ఏం లేదు. అంతకుముందు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఏడోసారి మేబీ రికార్డు ఇరగొడుతుంది. కొన్ని రోజులు 2 సంవత్సరాలు ఉంటే రికార్డు ఇరగొడతారు. సో ఇంక్రిమెంటల్ చేంజ్ అంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్. ఒకేసారి షాకింగ్ న్యూస్ ఉండదు. షాకింగ్ న్యూస్ అంటే హార్ట్ అటాక్ వచ్చే న్యూస్లు ఏమి ఉండవు. ఏదైనా దింపాలంటే స్లోగా దింపుతారు కత్తిని. అంటే జనాల మైండ్లో, కత్తి అంటే కత్తి కాదు, మైండ్లోకి. డాక్టర్ ఇంజెక్షన్. సో కోల్డ్ బ్లడెడ్ అనే ఒక డైలాగ్ ఉంది, మా వర్డ్ వాడిన నాకు. సో అంటే ఆయనకి 2040లో ఇండియా ఎలా ఉండాలి అనే మాస్టర్ ప్లాన్, రోడ్డు మ్యాప్ అంటారు. అక్కడ రీచ్ అవ్వాలంటే రోడ్డు ఎలా ఉండాలి, రోడ్లు అప్పులు ఎక్కడ ఉంటాయి, డౌన్లు ఎక్కడ ఉంటాయి, అన్నీ కూడా ఒక ప్లానింగ్గా వెళ్తున్నారు. గత 10 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే ఇప్పుడు కొన్నాటిలో మెరుగైన డెసిషన్ తీసుకున్నారు. బట్ అందరికీ ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పలేను నేను. చాలామంది అంటారు పాత సీసా కొత్త సారా అని, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్, అంకెల గారిడి. సో ఇవన్నీ రాజకీయ నాయకులు, నేను జస్ట్ అర్థం కావడానికి చూసి ఇవన్నీ అంకెల గారిడీలు చాలా ఉంటాయి. ఆ అర్థం కావడానికి మనకి డే అండ్ నైట్ పట్టేసి ఆలోచించండి, టైం పడుతుంది. సో బడ్జెట్లో ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే, పెద్దగా ఎక్కువగా లేకపోయినా కొన్ని సెపరేట్ సెగ్మెంట్, ఒక 8-9 సెగ్మెంట్లో ఫోకస్ అనేది ఎక్కువ చేయడం పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏమంటారు దాన్ని, R&D అండ్ ఇన్నోవేషన్. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటాం మనం, మానవులు, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే. ఎవ్రీథింగ్, పొరుగింటి పుల్లకూర, మన కూర నచ్చదు మనకు, పొరుగింటి పుల్లకూర నచ్చుతుంది. సో ఎవ్రీ టైమ్ యూ వాంట్ ఏ న్యూ స్టైల్, న్యూ టేస్ట్, న్యూ బ్లెండ్, న్యూ ఫ్లేవర్ ఉండాలి. అట్లా ఈ ఎప్పుడు లేనంత విధంగా ఈ R&D ఇన్నోవేషన్ సెక్టర్ని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా లక్షల కోట్లు కేటాయించారు. మన మొత్తం బడ్జెట్ 48 lakh crores ప్లస్ ఉంది. సో దాంట్లో మన ఎక్స్పెండిచర్ విల్ బి అరౌండ్ 32 crores ఏదో ఉంది. సో దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. అవుట్ఫ్లో అంటే మనం పే చేసేది, ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేది. మనకు కావాల్సింది ఎక్స్పెండిచర్ 48 lakh crores, బట్ మనకి వచ్చే ఆదాయం అంత లేదు. సో దాన్ని మనం డెఫిసిట్ బడ్జెట్ అంటాం. అది చూసుకుంటే ఈ R&D తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, దీంట్లో కూడా బాగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్లు పడిపోయే కారణం ఏంటి, మీరు జాబులు ఇవ్వట్లేదు. సో ఈసారి బడ్జెట్లో దానికి భారీ ఎత్తున కేటాయించి ఏం చేస్తారంటే, ఒక 1 crore ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఒక జాబ్ ప్లాన్ వర్కౌట్ చేస్తారు, మాస్టర్ ప్లాన్, రకరకాల సోర్సులు. అట్లానే ఎంప్లాయ్మెంట్ లింక్, ఎంతమంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఉండేది, ఇప్పుడు ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని పెట్టారు, ELI, ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్. సో దీనికి ఏంటంటే అల్టిమేట్లీ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. మనం ఏ ఉద్యోగానికి వెళ్తే మీరు ఫస్ట్ ఏం అడుగుతారు, మిమ్మల్ని మీరు డిగ్రీ పీజీ చేస్తుంటారు కదా, ఎలాగని ఏం అడుగుతారు, జాబ్ కావాలంటే ఏం అడుగుతారు, రెజ్యూమ్ అడుగుతారు. రెజ్యూమ్ అడిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు ఫస్ట్. మనకి అప్పుడు అందరూ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇస్తారు మనకి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు కంప్యూటర్స్లో మీరు ఐడియా ఉండుంటే ఆన్ సైట్ జాబ్ అంటారు. ఆన్ సైట్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఫ్రమ్ ది క్లయింట్ డైరెక్ట్లీ టు ది ఎంప్లాయీ. ఏ కంపెనీకి వెళ్ళినా మీరు నేర్చుకుంది, నేను నేర్చుకుంది అడగరు. అక్కడ వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, వాళ్ళకి టైలర్ అంటే మనం చేయాలి, లేదంటే యూఆర్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే మంచిది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది బయటే, అంటే ఈవెన్ జాబ్కి వెళ్ళే ముందే ఆర్గనైజ్ చేస్తున్నారు.
టాప్ 500 కంపెనీస్ ఇన్ ది వరల్డ్తో టాప్ 500 కంపెనీస్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్కి 5,000 పర్ మంత్ ఇద్దామని శాంక్షన్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో దట్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఫ్రీగా అయితే పెట్టుకోరు కదా, లాస్ కాకుండా కొంత సబ్సిడీ లాగా ఇచ్చి వీళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అదొక అంశం. అట్లానే అర్బన్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆల్వేస్ ఆన్ ద హైయర్ సైడ్. మనకి రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ కావాలంటే ఏముండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, సీ అన్నీ ఉండాలి. దాంతోపాటు అది ఉంటే ఫండింగ్ కానీ ఇండస్ట్రీ కానీ ఈజీగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వస్తే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే ఏమవుతుంది? యాక్టివిటీస్ పెరుగుతాయి. యాక్టివిటీస్ పెడితే ఉద్యోగాలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, బిజినెస్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ రెండు వస్తాయి. సో ఇది ఒక చైన్ సైకిల్. సో దాని మీద కూడా బాగా ఫోకస్. ఒకసారి ఇప్పుడు ఏపీలో ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు? హైదరాబాద్లో అన్ని ఫుల్లీ డెవలప్డ్ ఉన్నాయి మేజర్. అవును. ఏపీలో జీరో డెవలప్మెంట్, ఏం లేవు కదా. గత 5 సంవత్సరాలు క్యాపిటల్ లేనందువల్ల అక్కడ ఏం లేకుండా పోయి గత ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మంచి ప్లానింగ్, సింగపూర్ ఆర్కిటెక్చర్, ల్యాండ్ పులింగ్ అన్నీ కూడా మంచి భయంకరమైన సూపర్ డిజైన్స్ ఇచ్చారు. ఆయన ఏ సిటీ చేసినా సింగపూర్ సిటీ, మలేషియా సిటీ లాగా ప్లాన్ చేస్తారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆ ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. సో దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. జారిపోయింది. ఓకే. గత 5 సంవత్సరాలుగా మన ప్రీవియస్ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లానింగ్ అన్నీ మంచిగా అటుకులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి స్టోర్ చేశారు. దాని ఏం యాక్టివిటీ అయితే ఏం జరగలే. అవునా? ఇవన్నీ చూసుకుంటే ఏపీలో ఏం లేనట్టే. నిన్నటి వరకు 2వ తారీఖు జూన్ 2, 2024కి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఉండే. అవును. క్యాపిటల్ కూడా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వచ్చే రెవెన్యూ అంటే ఇప్పుడు రెవెన్యూ మీరు చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏపీ గవర్నమెంట్. 10 లక్షల పైగా ఉన్నాయి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి 2 లక్షల కోట్లు పర్ ఇయర్ కావాలి. 10 లక్షలు 5 సంవత్సరాలకి, ఇదో 10 లక్షలు 20 లక్షలు, మిగతా గవర్నమెంట్ రన్ చేయడానికి ఇంకో 10 అంటే 30 లక్షల కోట్లు సుమారు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కావాలి. విచ్ ఈస్ నెక్స్ట్ డిఫికల్టీ, ఇంపాసిబుల్. ఎంతో ఫోకస్ పెట్టి చేస్తే అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇండివిజువల్ కామన్ మ్యాన్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. అసలు మధ్యతరగతి కుటుంబీకుడు ఎప్పుడు రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్, మిడిల్లో అటెల్లేడు ఇటెల్లేడు. సో కామన్ మిడిల్ లాస్ట్ గత 2014 దగ్గర నుండి 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు పీఎంగా కంప్లీట్ చేశారు. ఇది 11వ సంవత్సరం. నిర్మలా సీతారామన్ గారు 7వసారి బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్కి అనేది పెద్దగా విసులుబాట్లు అనేది ఇవ్వలేదు. అట్లానే బిజినెస్ మనకి జిఎస్టీ 20 lakhs కంటే ఎక్కువ, అంటే 20 lakhs టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీ కూడా కట్టాలి మనం. వాటిలో పెద్దగా మార్పు లేదు. స్టాండర్డ్ డైరెక్షన్లో మార్పు లేదు. ఈ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో 2 వాటికైతే కొద్దిగా విస్తుబాటు ఇచ్చారు. ఒక చిన్న ఊరట, అది పెద్ద టాప్ ఊరట కాదు, చిన్నది, గుడ్లో మెల్ల అంటారు కదా, ఏదోటి ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి అనేది. ఎంప్లాయ్మెంట్ కూడా ఇందా మనం మాట్లాడుకుంది. ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మన మెజారిటీ తగ్గింది సెంట్రల్లో. ఇక్కడైతే ఏపీలో మొత్తం పోయారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో 2 పాత సీఎంలు పోయారు. రీజన్ ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్. ఇదే రీజన్ ఇది వన్ ఆఫ్ ది రీజన్. అర్థమవుతుందా మీకు? సో ఇది చాలా టఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే అది లేకపోతే మీరు ఉండలేరు. అంటే యూ కెనాట్ రన్ ది గవర్నమెంట్. సో ఇన్కమ్ ట్యాక్స్కి ఏం చేశారంటే స్టాండర్డ్ డిడక్షన్కి ఇంతకుముందు 50,000 ఉండేది. మన వాళ్ళు 1,50,000 ఎక్స్పెక్ట్ చేశారు. దాన్ని 25,000 పెంచారు. మన ఎక్స్పెక్టేషన్కి కొద్దిగా ఏదో చేశారు. 50,000 నుండి డైరెక్ట్ 25,000 పెంచితే 75,000 అయింది. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్. అంతకుముందుకి ఇప్పటికి మైనర్ చేంజ్ చేశారు. అప్ టు 3 lakhs దెర్ ఈజ్ నో ఇన్కమ్ ట్యాక్స్. 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, 15 lakhs and above 30% slab.